బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. ఇవాళ స్టోరీ నా ఫెయిల్యూర్ స్టోరీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే ఎన్ని ఫెయిల్యూర్స్ చూసుంటే ఇక్కడ దాకా వచ్చుంటానండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ ఉమెనే అనుకుందాం, కానీ నా ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది 7th క్లాస్లో. 7th క్లాస్ అప్పటిదాకా చాలా క్యాజువల్గా ఉండేదాన్ని. 7th క్లాస్లో అంటే టాప్ 10% పీపుల్లో ఒక ర్యాంకర్లా ఉండేదాన్ని. 7th క్లాస్లో ఒక్కసారిగా మార్క్స్ నాకు 600కి 423 వచ్చాయి. ఆ రోజు ఎంత బాధపడ్డానంటే, ఇంత రిగ్రెట్ అవుతున్నానంటే, ఎందుకు ఇలా వచ్చాయి మార్క్స్, నేను ఇంత అంటే నా ఎఫర్ట్స్ బాగాలేదా, నేను ఇంకా బాగా చదువు ఉండాల్సిందా, నేను ఇంత తక్కువనా అన్న ఫీలింగ్ అనిపించింది. ఇమీడియట్గా ఏం చేశాను, చదువులో సీరియస్ అవ్వటం స్టార్ట్ చేశాను. నా కేపబిలిటీ ఇంకా ఇది కాదు, నేను ఒక ఏం క్రియేట్ చేసుకోవాలని చెప్పి, ఏం అవుదాం అనుకుంటున్నావు అని మా నాన్న అడిగినప్పుడు 7th అయిపోయాక ఊరికే క్యాజువల్గా డాక్టర్ అవ్వాలనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనుకోలే, బట్ 7th అయిపోయాక డాక్టర్ అవ్వాలనుకుంటున్నా. ఓకే, బాగా చదువుకో. మా నాన్న ఎప్పుడు నన్ను ఇది చేసేవాళ్ళు కాదు, అస్సలు కొంచెం కూడా ఫోర్స్ చేయటం కానీ, నువ్వు అది చేయాల్సింది ఇది చేయాల్సింది అలా అనేవాళ్ళే కాదు. అలా 7thలో నాకు మార్క్స్ తక్కువ రావటం, వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు. మా అమ్మగారు నాన్నగాని ఎందుకు తక్కువ వచ్చాయి, ఇంకా బాగా వచ్చి ఉండాల్సిందన్న మాట కూడా అనలేదు. కానీ నేను మాత్రం చాలా సీరియస్ తీసుకున్నా. 7th 8thలో టాప్ 5 ర్యాంక్స్లోకి వచ్చా, 9thలో టాప్ 3 ర్యాంక్స్లోకి వచ్చా, 10thలో టాపర్ అయ్యా. 10th మార్క్స్ కదా, అప్పుడు కూడా ఎంత గ్రేట్ మార్క్స్ రాలే, చాలా ఎఫర్ట్స్ ఇచ్చా. 100 out of 100 మార్క్స్ వచ్చేస్తాయి మ్యాథ్స్లో, అది ఇది అనుకునేదాన్ని. ఎప్పుడు వచ్చేవి యూనిట్ టెస్ట్లో వాటిలో, కానీ 10th ఎగ్జామ్స్కి 600కి 524 వచ్చాయి. అదే మా క్లాస్ టాప్, మా స్కూల్ టాప్ చెప్పాలంటే. దానికి కూడా సరే అయిపోయింది, ఇంకా ఎఫర్ట్స్ ఇవ్వాలి, నేను ఇంకా ఎక్కువ కేపబుల్ ఏమో అనిపించింది నాకు. సో అది కూడా నా ఉద్దేశంలో ఫెయిల్యూరే, బట్ ఏదో గుడ్డులో మెల్ల కొంచెం మార్క్స్ వచ్చినట్టు. సరే అది అయిపోయింది. అది అయిపోయాక ఇంటర్, అసలు 10thకి ఇంటర్కి సంబంధమే ఉండదు. ఆడుతూ పాడుతూ హాయిగా చదువుకున్నానండి 10th క్లాస్ వరకు. నిజంగా ఆడుతూ పాడుతూ చదువుకున్నాను, చదువు అంటే ఇష్టం కాబట్టి. కానీ ఇంటర్కి వచ్చేసరికి అట్లా కాదు. ఒక ప్రముఖ కాలేజ్లో, మీ అందరికీ తెలుసు, పేరు చెప్పడం ఇష్టం లేదు, దాంట్లోకి హాస్టల్లోకి వెళ్ళాను. హాస్టల్లో లైఫ్ ఎలా ఉందంటే, అసలు నా లైఫ్లో ఒక 2 ఏళ్ళు తీసేయి అని అంటే, ఆ 2 ఏళ్ళు తీసేసేది నేను ఆ కాలేజ్ లైఫ్లో, ఇంటర్ కాలేజ్ లైఫ్. అదొక చండాలమైన బతుకని చెప్పొచ్చు. బావిలో కప్పల్లాగా, ప్రపంచానికి దూరంగా, అసలు చదివితే తప్ప నువ్వు మనిషివి కాదు, చదువే నీ లోకం, చదువే నీ ప్రపంచం, నవ్వుతే తప్పు, ఓకే, కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, పక్కన అసలు ఎట్లా అంటే ఒక టెండర్ మైండ్ని వాళ్ళు ఇట్లా స్క్వీజ్ చేసేసారు. చదువు ఒకటే అన్న పాయింట్ని హైలైట్ చేసి, మినిమం థింగ్స్ని కూడా లైఫ్లో, మినిమం అంటే పక్కన ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడు, పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలన్న విషయం, ఆడుతూ పాడుతూ చదువుకోండి అన్న విషయాన్ని పక్కన పెట్టించి, బహుశా అది అట్లా చేయటం వల్ల ర్యాంక్ వచ్చిందేమో తెలియదు, కానీ అందరూ అంటారు, ఎందుకంత రిగ్రెట్ అవుతున్నావు ఆ 2 ఇయర్స్కి నువ్వు, దానివల్ల నువ్వు ఇట్లా ఈ ర్యాంక్ తెచ్చుకున్నావేమో అని అంటారనమాట. ఎనీహౌ, ఇంటర్మీడియట్లో ఎలా ఉంటుందంటే, అందరూ ఫేస్ చేసే సిచ్యువేషన్ అది. మార్క్స్ రావగానే టాప్ 10లో ఉంటారు. కొంచెం ఒక్కసారి టెస్ట్లో తగ్గిపోయినా మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తారు. అంటే నీ ఇమోషన్స్తో వాళ్ళు ఇట్లా ఆడుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఆ ఎమోషన్స్ని వాళ్ళు పోక్ చేస్తున్నా, నువ్వు ఫెయిల్యూరు, నువ్వు ఈసారి టాప్ 15లో లేవు, టాప్ 20లో లేవు, టాప్ 10లో లేవు అని వాళ్ళు నిన్ను వెనక్కి ముందుకి వేస్తున్నా, మన మైండ్ని స్టబ్బన్గా ఉంచుకొని నేను ప్రూవ్ చేసుకోవాలని ముందుకెళ్ళాలి. ఆ టైంలో పేరెంట్స్ కూడా పక్కన లేకపోతే అది ఎంత ప్రెషరో నాకు మాత్రమే తెలుసు. మీరు నమ్మరండి, ఆ 2 ఇయర్స్ అయిపోయాక, అంటే వాళ్ళు నాకు చూపించిన దాన్ని ఏమంటారు, ఆ వివక్ష, అంతే, ఆ డిఫరెన్స్ ఆఫ్ చదువుకే ఇంపార్టెన్స్, మనిషికి ఇంపార్టెన్సే లేదు అక్కడ. సో మొత్తానికైతే పోనీ అంత ప్రెషర్లో చదివాను కదా, ర్యాంక్ వచ్చిందా అంటే, ప్రెషర్లో చదవటం వల్ల నా ర్యాంక్, నేను టాప్ 100లో ఉండాల్సిన పర్సన్ని 1000 ర్యాంక్ వచ్చింది. 1000 ర్యాంక్ ఫెయిల్యూర్ ర్యాంక్, నో డౌట్ ఫెయిల్యూర్ ర్యాంక్. అది అయ్యేసరికి బీడీఎస్ వచ్చింది. నాకేమో ఎంబీబీఎస్ చేయాలని ఉంది, కానీ లాంగ్ టర్మ్కి వెళ్ళాలంటే ఇట్లా వణుకు. ఆ వణుకు ఎట్లంటే, ఎంబీబీఎస్ సీట్ వచ్చాక 5 ఇయర్స్ కూడా నేను విజయవాడలోకి అడుగు పెట్టలే. అసలు విజయవాడ అంటే నా లోపల నుంచి ఒకలాంటి నెగిటివ్ వైబ్స్, అమ్మో విజయవాడకి వెళ్ళాలా ఇప్పుడు నేను అనేసి. అంత గ్లూమీ డేస్ అనమాట నాకు విజయవాడలో ఆ కాలేజ్లో ఉన్న డేస్. అది సో మళ్ళీ లాంగ్ టర్మ్లో, మళ్ళీ అదే కాలేజ్లో, మళ్ళీ అదే ఫ్రెండ్స్తో, అదే ప్రెషర్. ఈసారి వచ్చిందంటే, నేను ప్రెషర్తో ఎప్పుడు చదివినా నాకు రాలేదండి. ఎందుకు ఈ పాయింట్స్ చెప్తున్నానంటే,
ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అది పక్కన పెడితే అసలు ఫెయిల్యూరే కాదు అది. దాన్ని ఫెయిల్యూర్స్ అనే అనరు. జస్ట్ ఒక పాత్, ఒక లైన్ అంతే. నాకు ఇంకో అదర్ ఆప్షన్ ఉండేది. మా నాన్న లాంగ్ టర్మ్ చేస్తావా, డిగ్రీలో జాయిన్ అయిపోతావా, ఏదైనా న్యూట్రిషనిస్ట్ కోర్స్ చేయి, ఇంకా చేయి, ఇంకోటి చేయి, చాలా ఆప్షన్స్ ఇచ్చారు. టెన్షన్ తీసుకోకు, స్ట్రెస్ తీసుకోకు. లేదు నాన్న, నేను డాక్టర్ అవ్వడానికే పుట్టాను, నేను డాక్టర్ అవ్వాల్సిందే, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఇది నాకు నేను ఇచ్చిన ఛాలెంజ్. సో మొత్తానికైతే ఆ ఛాలెంజ్ వల్ల నేనేం చేశాను, మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే అక్కడ 1100 ర్యాంక్ వచ్చింది. అప్పటికి కాలేజీలు పెరిగాయి. 4th కౌన్సిలింగ్లో, అంటే నా బ్యాచ్ ఎంబీబీఎస్ జాయిన్ అయిపోయాక 6 నెలల తర్వాత 4th కౌన్సిలింగ్లో నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది మమతా మెడికల్ కాలేజ్లో. నా ప్యారలల్గా ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ ఉస్మానియా గాంధీలో సీట్లు కొట్టారు. ఇక నాకు ఎలా ఉంటుంది, ఐఆమ్ క్వైట్ కేపబుల్ అంటే నేను చాలా ఇంటెలిజెంట్ అని నాకు తెలుసు. సో ఈ టైంలో నేనేం చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఎట్లా, ఎంబీబీఎస్లో నేను ఫస్ట్ డే నుంచి సీరియస్గా చదవాలి. ఆ టైంలోనే నా లవ్ అఫేర్ కూడా స్టార్ట్ అయింది. పేరెంట్స్ ఏమనుకుంటారు, లవ్లో పడి చదువుని నెగ్లెక్ట్ చేస్తుంది అనుకుంటారేమో అని ఒక భయం, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక పట్టుదల. ఈ రెండింటి మధ్యలో నా చదువుని నేను ఎలా సాగించానంటే, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో నా ఫ్రెండ్స్, అంటే ఉస్మానియా గాంధీలో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ మా పర్సంటేజ్ల కన్నా నా పర్సంటేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఐ వాజ్ టాపర్. కానీ నాకన్నా 6 నెలల వెనకాల బ్యాచ్లో నేను జాయిన్ అవ్వటం వల్ల నా క్లాస్మేట్స్కి నేను రిఫర్డ్ అయ్యాను. రిఫర్డ్ అంటే ఫస్ట్ ఇయర్ ఫెయిల్యూర్ అయితే వెనకాల బ్యాచ్ ఒక 6 months వెనకాల ఉంటారు ఒక బ్యాచ్ పీపుల్, ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అవుతాయి. ఆ బ్యాచ్తోనే నేను కొనసాగించాను నా జర్నీ అంతా. వాళ్ళు ఫెయిల్యూర్ అనే పాయింట్ కానే కాదు. ఫస్ట్ ఇయర్ ఏమవుతుందంటే అండి, ఎంబీబీఎస్ సీట్ కొట్టాక చాలా మటుకు ఒక గర్వం వచ్చేస్తుంది. నాకేంటి, నేను తీస్మార్కాన్ని, నేను తురుము, నేను అసలు ఇక ఎంబీబీఎస్ సీట్ అంటేనే హయ్యెస్ట్, ఇంకా అది దీని నుంచి లేదన్న ఫీలింగ్లో ఆ ఫస్ట్ ఇయర్ లైట్ తీసుకుంటాం. ఆ చదువులో కొంచెం వెనకబడతారు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ కూడా. ఆ ఫస్ట్ ఇయర్ అలాంటి ఫేజ్ అనమాట. 6 నెలలు వెనక బ్యాచ్తో నేను ఫ్రెషర్ని జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు నా బ్యాచ్ ఉన్న వాళ్ళతో పాటు నేను నా మార్క్స్ని ప్రతి ఎగ్జామ్స్లో హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటాం స్టార్ట్ చేశాను. అంటే ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. మామూలుగా ఎంబీబీఎస్లో 65% వస్తే ఫస్ట్ క్లాస్, అది రావటమే గగనం మా టైంలో. అలా నేను కొన్ని సబ్జెక్ట్స్లో ఎగ్జాంపుల్ చెప్తాను. బయోకెమిస్ట్రీ ఐ థింక్ ఐ గాట్ 76%, ఈఎన్టీ 87%, ఫారెన్సిక్స్ 80%, మైక్రోబయాలజీ 85%. ఇవి నా మార్క్స్ ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్లో. ప్రాక్టికల్స్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్, థియరీలో అసలు అంత మంచి మార్క్స్. కానీ నాకు అవన్నీ యూనివర్సిటీ టాప్ మార్క్స్ అనమాట. నా బ్యాచ్తో పోలిస్తే, నా 6 months ముందు బ్యాచ్ వాళ్ళ మార్క్స్తో పోలిస్తే కూడా నా మమతా మెడికల్ కాలేజ్కి. కానీ ఐ మిస్డ్ ఆల్ గోల్డ్ మెడల్స్ అండి, బికాస్ ఐ ఆమ్ ఇన్ రిఫర్డ్ బ్యాచ్ ఈవెన్ దో ఐఎమ్ ఫ్రెషర్. మరి ఇది ఫెయిల్యూర్ కాదా? ఈ ఫెయిల్యూర్కి నేను ఏమైపోవాలి? ఎంత మంచి మార్క్స్ వచ్చినా ఒక ప్రశంస, ఒక సర్టిఫికెట్, ఒక గోల్డ్ మెడల్, నెవర్. అలా మాకు 14 సబ్జెక్ట్స్ ఉంటాయి. 14 సబ్జెక్ట్స్లో 10 సబ్జెక్ట్స్ నేను టాపర్, సపోజ్ టు గెట్ అట్లీస్ట్ 1 single గోల్డ్ మెడల్. అడుక్కోగా థర్డ్ ఇయర్ ఈఎన్టీ 87%కి ఒక చిన్న గోల్డ్ మెడల్ ఇచ్చారు మా మెడికల్ కాలేజ్ వాళ్ళు. ఎనీహౌ వాళ్ళ మెడల్స్ అక్కర్లే, వాళ్ళ ప్రశంస అక్కర్లే, సబ్జెక్ట్ నా చేతిలో సబ్జెక్ట్ ఉంది. అంటే మళ్ళీ చెప్తున్నా, ఇవి ఫెయిల్యూర్స్ కానే కాదు. ఒక్కొక్కసారి నువ్వు ఫెయిల్యూర్ అవ్వచ్చు, నువ్వు సక్సెస్ అయినా వాళ్ళు నేను గుర్తుంచుకుపోవచ్చు. ఇదంతా రిలేటివ్నెస్. ఏది సక్సెస్ ఏది ఫెయిల్యూర్ అని రిలేటివ్నెస్. ఎందుకు ఈ పాయింట్ ఈ వీడియో చేస్తున్నానంటే, చిన్న చిన్న మార్క్స్కి, 10th క్లాస్ మార్క్స్కి, ఇంటర్ మార్క్స్కి అసలు అవి ఏమి పనికిరావండి మన లైఫ్లో. దానికే వాళ్ళు చాలా ఇదైపోయి సూసైడ్స్ చేసుకుంటున్నారు కదా. సో అది పేరెంట్స్ పెట్టిన ప్రెషరా ఆర్ఎల్స్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న ప్రెషరా? బట్ అవన్నీ జస్ట్ ఒక చిన్న టైం బీయింగ్, టెంపరీ మాత్రమే. అది దాటిపోయాక నెక్స్ట్ లెవెల్లో ఇంకో కాంపిటీషన్ ఉంటుంది. 10th మార్క్స్ ఇప్పటి వరకు నీకు ఏం తీసుకొచ్చింది అని అంటే జస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసింది. లేదంటే 7th మార్క్స్ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అయింది. ఇంటర్మీడియట్ నా లైఫ్లో ఎలా ఉండకూడదో నేర్చుకున్నా, ఎంబీబీఎస్లో ఎలా ఉండాలి నేర్చుకున్నా. ఓకే, నా సక్సెస్ని గుర్తించలేని వాళ్ళతో కూడా నేను హ్యాపీగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే సక్సెస్ అంటే వాళ్ళు ఇచ్చే అవార్డులు కాదు, నా సబ్జెక్ట్ కదా. ఈ సక్సెస్ ఎక్కడ చూపించాలి, నా సబ్జెక్ట్ని ఎక్కడ చూపించాలి? నేను చూసే పేషెంట్స్లో నా సబ్జెక్ట్ చూపించాలి. ఎవరు మార్క్స్ ఇస్తారండి? పేషెంట్కి రిలీవ్ చేసేస్తే వాళ్ళే కదా నాకు మార్క్స్ ఇచ్చేది. హ్యాపీగా ఉన్నాను, వాళ్ళ స్మైలింగ్ ఫేసెసే కదా నాకు వచ్చే సక్సెస్. సో ఎంబీబీఎస్ దాకా వచ్చాం. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్కి వచ్చాను, మంచి మార్క్స్ వచ్చాయి, పాస్ అయిపోయాను. ఓకే, ఎంబీబీఎస్ అయిపోగానే లవ్ మ్యారేజ్ అవ్వటం, చాలా కష్టంగా పెళ్లి చేసుకున్నాను. అంటే కొంచెం ఫైట్ చేసి చాలా పెద్ద సినిమా స్టోరీలో అయ్యాయి అనుకున్నాం. అది ఇంకోసారి చెప్పుకుందాం. మార్క్స్ వచ్చాయి. తర్వాత నా ఫ్రెండ్స్ అందరు ఏం చేశారు, పీజీ, ఒకరికి పెళ్ళి అవ్వలేదు చాలా మందికి. సో దే వెంట్ ఫర్ అగైన్ కోచింగ్.
ఎందుకంటే పీజీ అంత ఈజీ కాదు. ఎంబీబీఎస్లో ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేయలేదు. సో ఫైనల్ ఇయర్లో హౌజీలో మేము ఇప్పుడు నీట్ ఎగ్జామ్, అప్పుడు పీజీ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వలేదు. ఒక ఇయర్ ఖచ్చితంగా కూర్చోవాల్సిందే. సో పెళ్ళి అయ్యాక నేను పీజీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వీళ్ళందరూ కోచింగ్కి వెళ్ళిపోయారు, ఢిల్లీకి వెళ్ళిపోయారు, ఇంకెక్కడికో వెళ్ళిపోయారు. ఎవ్రీ వీక్ టెస్ట్లు రాస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళి టెస్ట్ రాయట్లే. అప్పుడే నా మంచి మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయింది. మా వారు అన్నారు, ఎక్కడికి వెళ్ళకు, నువ్వు కెపబుల్ ఇనఫ్, నువ్వు ప్రిపేర్ అవ్వు అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకున్నాను. అందరు నాకు ఫ్రెండ్స్ చాలామంది హెల్ప్ చేశారు. సో ఇంట్లోనే కూర్చొని పీజీకి ప్రిపేర్ అయ్యి ఎవ్రీడే 14 hours పెళ్ళి అయ్యాక, బికాజ్ మై హస్బెండ్ కోఆపరేటెడ్. అదంత ఈజీ విషయం కాదు. పెళ్ళి అయ్యాక ఇంటికి చుట్టాలు రావటం, వంట చేయటం, ఇవన్నీ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవటం. మొత్తానికైతే కూర్చొని సీట్ కొట్టా. అక్కడేమైంది, మళ్ళీ ఫెయిల్యూరే. మీరు అనుకుంటున్నట్టు అంటే అది ఫెయిల్యూరే. అంటే ఐఎమ్ కేపబుల్ అగైన్. అంత బాగా గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న నేను, నాకు 423 ర్యాంక్ వచ్చింది. మళ్ళీ ఈ 423 నన్ను వదిలిపెట్టలేదు. 423 ర్యాంక్ వచ్చింది పీజీలో ర్యాంక్ రావటం, ఓసీ అవ్వటంతో నాకు మాస్టర్స్ హైదరాబాద్లో ఎక్కడా లేవు. మాస్టర్స్ అంటే ఎంఎస్ సిఎన్టీ, ఎంఎస్ ఆఫ్థాల్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఇవన్నీ కూడా ఎండి పీడియాట్రిక్స్, ఇవన్నీ వేరే మెడికల్ కాలేజ్లో ఉన్నాయి. సో హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ, అప్పుడు ఇంకేదో మెడికల్ కాలేజ్ ఉండేది. ఈ మూడిట్లో నాకు ఆప్షన్స్ లేవు. ఏం చేయాలి? డెర్మటాలజీ ఇంకొక ఆప్షన్. అప్పుడప్పుడే బూమింగ్లోకి వస్తున్న కాస్మెటాలజీ వల్ల మా గురుగారు, మన పార్సారథి గారు, మీకు అందరికి తెలిసే ఉంటుంది, పరిచయలు, అంచెల స్కిన్ క్లినిక్, ఆయన నాకు మళ్ళీ ఒక టర్నింగ్ పాయింట్. నేను కార్డియోథొరాసిక్ సర్జన్, ఓకే, ఇంకోటి అట్లీస్ట్ రేడియాలజీ ఏదో చేద్దామని కదా ఎంబీబీఎస్ జాయిన్ అయ్యేది మనం, హార్ట్ స్పెషలిస్ట్, అది ఇది. సో ఫైనల్గా డిప్లొమా స్కిన్ తీసుకున్నాను. ఓకే, అంటే నాకు వేరే మాస్టర్స్ ఉన్నా కూడా, ఎందుకు అంటే మా వారు అడిగారనమాట, మోని నువ్వు కేపబుల్, ఓకే, కానీ నా మనసేమో ఇప్పుడే కష్టపడి పెళ్లి చేసుకున్నాం కదా, నువ్వు హైదరాబాద్లో ఉండాలని చెప్తుంది. మైండ్ ఏమో యూ హ్యావ్ టు గో ఫర్ మాస్టర్స్, నువ్వు అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్ళి కరీంనగర్కో వరంగల్కో వెళ్తే నీకు మంచి 3 years, మళ్ళీ 3 years మళ్ళీ దూరంగా ఉండాలి, ఆలోచించుకో అని అన్నారు. ఇట్లా ఏడ్చుకుంటూ డిప్లొమా స్కిన్ వెళ్ళి, నేను అక్కడ స్క్రీన్ మీద డిప్లొమా DDVL అనే ఒక డిగ్రీ అడుగుతుంటే ఆవిడ అంది, అదేంటమ్మా ఇవన్నీ మాస్టర్స్ ఉన్నాయి, పోనీ DGO తీసుకో, గైనకాలజీ, స్కిన్ తీసుకుంటున్నావేంటి నువ్వు? 400 ర్యాంక్ అమ్మాయిలు స్కిన్ తీసుకోవటం కనీ విని ఎరగని మాట. ఆ అమ్మాయి నన్ను కరెక్ట్ చేస్తోంది పాపం. నేను ఇట్లా ఏడ్చుకుంటూ ఐ హావ్ టేకెన్ DDL తీసుకున్నాక డిప్రెషన్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై సబ్జెక్ట్. యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. కొన్ని రోజులు పట్టింది, ఒక 6 months 7 months పట్టింది. సరే, ఇది నా డెస్టినీ. అసలు డెర్మటాలజీ అంటే నమ్మరు, ఎంబీబీఎస్లో అటు జోలికి కూడా వెళ్ళాలనుకోలేదండి నేను. అసలు డెర్మటాలజిస్ట్ ఇంతమంది ఉన్నారా, ఏంటి స్కిన్కి ఇంతమంది డాక్టర్స్ ఏంటి, ఆఫ్టర్ ఆల్ స్కిన్, అసలు డాక్టర్ ఫీల్ ఎలా వస్తుంది వీళ్ళకి అని చాలాసార్లు అనుకున్నాను నేను. బహుశా చులకన భవనం వల్లనేమో భగవంతుడు తీసుకొచ్చి నన్ను స్కిన్లో కూర్చోబెట్టాడు. చాలా ఇష్టం లేకుండా స్కిన్ తీసుకున్నాక ఒక 2 years పట్టింది నేను అడ్జస్ట్ అవ్వడానికి. సో ఆ టైంలో నేను స్కిన్ తీసుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ 2-3 అబ్బాయిలు, సో మోని మచ్ మోర్ కేపబుల్ ఆఫ్ దిస్ డెర్మటాలజీ కన్నా చాలా ఎక్కువ నువ్వు తీసుకోగలుగుతావు, ఒక అటెంప్ట్ ఇవ్వు. మా వారేమో ఇంకా అటెంప్ట్స్ వద్దు మోని, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నేనైతే మళ్ళీ అన్ని గంటలు నువ్వు చదువుతున్నా, నీకు ఎట్లా ఓపిక వస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నీకు ఆపరేట్ చేయలేనని చెప్పి పాపం నన్ను అడిగారు. సరే కానీ అని ఇంకా డిప్లొమా స్కిన్ తీసుకున్నాక వాళ్ళందరూ నాతో ఒక 1 year మాట్లాడలేదు నేను డిప్లొమా స్కిన్ తీసుకున్నందుకు. బికాజ్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్, అంటే ఐఎమ్ నాట్ ఫర్ దట్ అనే ఉద్దేశం వాళ్ళది. బట్ అప్పుడు కూడా ఒకటే అనుకున్నాను, లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్ అగెయిన్, మళ్ళీ. సరే, నేను స్కిన్ తీసుకున్నా కదా, లెట్ మీ స్కిన్లో బెస్ట్ డాక్టర్ అవుదాం, స్కిన్లో ద బెస్ట్ ఏముందో అది చూపించగలుగుదాం. ఎంత బాగా ఏదైనా సర్వీస్ అంటే పేషెంట్స్ చూడటమే కదా ఏదైనా కూడా. సో స్కిన్ విషయంలో నేను ఎంత బాగా గ్రో అవ్వగలను, లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్ అనుకున్నాను. మళ్ళీ చదవటమే, మళ్ళీ మన ఇది పాప పుట్టింది, డెలివరీ అయ్యాక ఎగ్జామ్స్ రాశాను. ఓకే, ఫస్ట్ 1.5 year ఏం చేయడానికి లేదు, అంటే ఏమి చేయాలంటే అలా వెళ్ళి ప్రాక్టీస్ పెట్టలేం కదా. సో ఈ డిప్లొమా డిగ్రీతో ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. పెద్ద హాస్పిటల్కి వెళ్తే, నువ్వు డిప్లొమా నీది MD కాదు, మేము కన్సల్టెంట్గా జాబ్ ఇవ్వము అన్నారు. ఒక పెద్ద హాస్పిటల్లో ఒక పెద్ద డాక్టర్ గారు. మళ్ళీ ఏడిపే, మళ్ళీ ఫెయిల్యూరే. సో అప్పుడు నిర్ణయించుకున్నా, ఎవరు నాకు జాబ్ ఇవ్వగలలేదు, ఐఎమ్ కేపబుల్ టు స్టార్ట్ మై ఓన్ క్లినిక్. ఇమ్మీడియట్గా నా క్లినిక్ స్టార్ట్ చేశాను. 2011 June పాస్ అవుట్ అయ్యాను. ఆగస్ట్లో మా ఊర్లో కొత్తగూడెంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అక్టోబర్లో హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాను. 2011 జూన్ టు అక్టోబర్, ఆ 4 monthsలో నేను డెసిషన్కి వచ్చేసేసి, నేను ఎవరికి జాబ్ అడగను, ఎక్కడ వెళ్ళి వర్క్ చేయను, లెట్ మీ స్టార్ట్ మై ఓన్ క్లినిక్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు నన్ను ఇక్కడ. ఎందుకు ఈ మాట పదే చెప్తున్నానంటే, ఎవరి లైఫ్లో అయినా ఒక సక్సెస్ అలా కనిపిస్తుంది అని అంటే
వాళ్ళు కేవలం సక్సెస్ఫుల్ అవుతూనే ఆ పొజిషన్కి రాలేదు. బోలెడన్నిసార్లు కింద పడి లేచి పడి లేచి పడి లేచి ప్రతిసారి పడినప్పుడల్లా అరే లేవచ్చులే అన్న విషయం మర్చిపోకూడదు. అంతే తప్ప ఇది ఏదో అయిపోయింది, అసలు లైఫ్ మొత్తం ఇది ఇంకా ఎండ్ అనుకుంటే మాత్రం పొరపాటు, 100% పొరపాటు. అర్థమైంది కదా నా ఫెయిల్యూర్ స్టోరీ? మీరు అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు. ఖచ్చితంగా మీ పిల్లలతో ఈ విషయాలు షేర్ చేయండి. ఓకే, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆ ఎఫర్ట్ ఉంటే చాలు. ప్రతిసారి నేను ఏమనుకున్నానంటే లెట్ మీ గివ్ మై 100%. అసలు రిజల్ట్తో నాకు సంబంధం లేదు, 100%. ఇప్పుడు నేను చూసే పేషెంట్స్ విషయంలో కూడా ఐ గివ్ మై 100%. 15 నిమిషాలు మాట్లాడి 100%. అంటే నీ ఎఫర్ట్స్ 100% ఉంటే సక్సెస్ ఆటోమేటికలీ యువర్స్. అక్కడ నీ 100% ఎఫర్ట్ లేనప్పుడే కొంచెం దానికన్నా తక్కువ పడతావు. సో ప్రతిసారి నీ కేపబిలిటీని పెంచుకోవాలి, నేను ఇంప్రూవైజ్ చేసుకోవాలి. జస్ట్ అది బ్యాక్ మాత్రం జస్ట్ ఒక చిన్న టర్నింగ్ పాయింట్ లాగా అనుకోవాలి తప్ప ఫెయిల్యూర్స్కి మాత్రం, ఓకే, తక్కువ మార్క్స్కి మాత్రం అలా పడిపోవటం, ఓకే, సూసైడ్ చేసుకోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ చాలా చిన్న 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 అంటే నిజంగా పెద్దగా ఆలోచిస్తే లైఫ్ ఇంకా బోల్డ్ అంతా ఉంటుంది. నా ఫెయిల్యూర్ స్టోరీని మీరు అందరు ఎంజాయ్ చేశారు కదా, మీ పిల్లలతో ఖచ్చితంగా షేర్ చేయండి. అందరం లైఫ్లో 100% ఇస్తే అది ఆటోమేటిక్గా సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఎప్పుడైనా ఒక చిన్న ఫెయిల్యూర్ వస్తే ఓకే నేను 100% ఇవ్వలేకపోయాను, ఇది జస్ట్ కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కానే కాదు. ఇట్స్ నాట్ ఏ ఫుల్ స్టాప్, ఇట్స్ జస్ట్ ఏ కామా. ఈ విషయం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. With